దాన్ని ఏమంటారు? మోడీ వైపు బ్రహ్మమ్మ ఆ మాటలు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి మోరల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మోరల్ ఏంటంటే మనకు గర్వం ఉండకూడదు. గర్వం వలన మనం అహంకారానికి తోడవుతాం. మనం ఇతరులను ఎప్పుడూ రెస్పెక్ట్ చేయాలి, పెద్ద చిన్న లేకుండా చూడకూడదు. నా పేరు వరకవి జాగృతి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం. అనగనగా హిమాలయ పర్వతాల మీద ఒక బురుగు చెట్టు ఉండేది. ఆ బురుగు చెట్టు చాలా విస్తరించి ఉంది. ఆకులు, కొమ్మలు, తన తెల్లటి దూదితో అది కూడా ఒక మంచు కొండలా కనిపించేది. అయితే ఒకరోజు అటువైపుగా వెళ్తున్న నారద మహర్షి ఈ బురుగు చెట్టుని చూసి ఇలా అనుకున్నారు: ఇంత వేల ఎత్తులో ఉన్నా కూడా ఈ మహావృక్షానికి జీవనం సాధ్యమేనా అని అనుకుని బురుగు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా అడిగాడు: నీకు వాయుదేవుడికి ఏమైనా సంబంధం ఉందా? ఇంత వేల ఇంత విస్తరించి ఉన్నావేంటి? వాయుదేవుని వల్ల నీకు నష్టం రాలేదా అని నారద మహర్షి అన్నాడు. ఆ మాటలకు పౌరుషంతో బురుగు చెట్టు ఇలా అనింది: వాయుదేవుని స్నేహంతోనో దయాదాక్షిణ్యాలతోనో నేను నా జీవితం గడపట్లేదు. ఆయన నన్ను కూల్చేంత సామర్థ్యం ఉందా అతనికి? ఆయన బలాన్ని నా బలాంతో పోలుస్తున్నావా అని గర్వంతో మాటను విసిరింది. ఆ మాటలకు నారద మహర్షి ఇలా అన్నాడు: ఆయన తలుచుకుంటే ఒక కొండనన్నా కూల్చేయగలడు. నువ్వు ఇన్నేసి మాటలు అంటున్నావు. ఆయన నీకు శిక్ష ఖచ్చితంగా విధిస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వాయుదేవుడికి ఇలా చెప్తాడు. అప్పుడు వాయుదేవుడికి కోపం వచ్చి ఇలా అంటాడు: బ్రహ్మదేవుడు తన కింద విశ్రాంతి తీసుకుంటున్నాడని ఆ చెట్టుని నేనేమనట్లేదు. ఆ చెట్టు కృతజ్ఞించాల్సింది పోయి ఇలా గర్వం పెంచుకుంటుందా? ఆ చెట్టు రేపటికి అక్కడ ఉండదు. రేపటితో నేను ఆ చెట్టుని కూల్చేస్తా అని అంటాడు. ఆ విషయం తెలుసుకున్న బురుగు చెట్టు ఇలా అనుకుంటుంది: వాయుదేవుడు నన్ను కూల్చడం కన్నా నన్ను నేను శిక్షించుకుంటే మంచిది అనుకుని తన ఆకులను, తన కొమ్ములను తనే చేసుకుంది. చివరిగా ఒక 3 మాత్రమే మిగిలింది. మరుసటి రోజు రాగానే వాయుదేవుడు వచ్చి ఆ ముదుగు చెట్టుని చూస్తాడు. చూసి ఇలా అంటాడు: నీకు ఇంత గర్వం ఉంది, నేను శిక్షిద్దామని వస్తే నేను నువ్వే శిక్షించుకున్నావు. ఇప్పటికన్నా ఇతరులతో గౌరవం చూపించి మాట్లాడు, ఎప్పుడు పెద్ద చిన్న లేకుండా మాట్లాడకు అని చెప్పి వాయుదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోరల్ ఏంటంటే మనం ఎప్పుడూ పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడాలి. మనకు గర్వం ఉండద్దు. గర్వం ఉంటే మనమే కీడ్ చేసుకుంటాం. ఎప్పుడు మనం ఇతరులను రెస్పెక్ట్ తోటి మాట్లాడాలి. ఎవరిని చిన్న చూపు చూడకూడదు. Thank you for watching.